ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానములోనికి మనం వెళ్దాము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది మమ్మను సంతోషపరచుము. మోషే గారు ఒక విషయాన్ని విశ్వసిస్తున్నారు. 430 సంవత్సరాలు మమ్ములను ఐగుప్తు దాస్యానికి అప్పగించింది ఆయనే అని, ఆ పరిస్థితుల నుండి విడిపించి వాటికి రెట్టింపు సంతోషాన్ని ఇవ్వగలిగే వారు కూడా ఆయన మాత్రమే అని. అవును ప్రియ స్నేహితుడా, వాక్యముంటినటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీవు విశ్వసించగలగాలి. నేడు నీవున్న ప్రతి పరిస్థితి నుండి నిన్ను విడిపించి నీకు సమాధానాన్ని ఇవ్వగలిగే వారు ఆయన మాత్రమే అని. నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపించుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. నీ యొక్క సేవకులమైన మాకు నీ కార్యమును చూపించు, అనగా నీవు మమ్మను నడిపిస్తున్న వాగ్దాన భూమిని చూపించు. అంతేకాదు, మేము అరణ్యములో 40 సంవత్సరాలు తిరుగులాడుతూ ఉన్నప్పుడు ఏ రీతిగా నీ ప్రభావమును చూపించావో, అనగా పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, ఆకాశము నుండి మన్నా, ఆకాశము నుండి పూరెళ్ళు, బండను చీల్చి ఇచ్చినటువంటి నీరు, ఎర్ర సముద్రము 2 పాయలు, మా చెప్పులు అరిగిపోలేదు, మా వస్త్రములు చెమట వాసన రాలేదు. ఇట్లా ఎన్నెన్నో అద్భుతాలు. అదే రీతిగా మా పిల్లల పట్ల కూడా అట్టి ప్రభావమును చూపించు. మా దేవుడవైన యెహోవా, నీ ప్రసన్నత మాకు మా పిల్లలకు కావాలి. నీ సేవకులమైన మాకు మా పనిని స్థిరపరచు. ఇంతకీ వీరి పని ఏమిటి? ఆయనను సేవించడమే. దైవజనుడైనటువంటి మోషే గారు అద్భుతమైన ముగింపులోనికి మనలను తీసుకువస్తున్నారు. మా జీవితాంతము నీ సేవ చేసే విధముగా మా పనిని స్థిరపరచు అని. ప్రియ స్నేహితుడా, వాక్యమంటినటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఇటువంటి ఆశ నీకెందుకు ఉండకూడదు? ఇదే నీ ఆశయం ఎందుకు కాకూడదు? వాక్యాన్ని ప్రకటిస్తేనే సేవ కాదు. పాడడం, ప్రార్థించడం, మందిరాన్ని శుభ్రం చేయడం, పేదవారికి సహాయం చేయడం, ఇట్లా ఏదైనా కావచ్చు. దేవుడు నీకు అప్పగించిన ఏ పని అయినా నమ్మకంగా చేయగలగడమే సేవ. ఆ రీతిగా మన హృదయాలను సేవ కొరకు మనం సిద్ధపరచుకుందామా? అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదాల నుంచి మమ్మల్ని తప్పించండి. అదేవిధంగా చంటి బిడ్డలను, వృద్ధులను, రోగులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ కృపాక్షేమాలు వారికి దయచేయండి. దూరదేశంలో ఉండి వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారికి నీ కృపాక్షేమాలు దయచేయండి ప్రభా. నీ సన్నిధిని మాతో ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచున్నటువంటి నీ బిడ్డలకు ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి. ఈ దినమంతటికి కావలసిన నీ కృపాక్షేమాలు మాకు దయచేయండి ప్రభా. మా నాయకులను, అధికారులను మీరు జ్ఞాపకము చేసుకోనండి. నీతి న్యాయములతో వారి పరిపాలించుటకు సహాయం ఇచ్చేయండి. ఈ దినమంతటికి కావలసిన నీ కృపాక్షేమాలు మా అందరికి అనుగ్రహిస్తారని నమ్ముచు ఆయుర ఆరోగ్యాల ఆయుష్ మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు ప్రతిదినం పంపించబడతా ఉన్నాయి. వర్తమానముల కొరకు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నమణి సాల్మన్.